హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ వీడియో వచ్చేసి మా పాపకి భోగిపళ్ళు వేస్తున్నామండి. రేగిపళ్ళను భోగి రోజున భోగిపళ్ళు అంటాం. సూర్యుడి రూపం, రంగు, పేరు కలిగిన రేగిపళ్ళతో నాణేలను, బంతిపూల రెక్కలను కలిపి ఇంకా చెరుకు ముక్కలను, చాక్లెట్స్, అక్షింతలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదా అక్షింతలు సపరేట్గా అయినా వేసుకోవచ్చు. మొత్తం 3 లేదా 5 రకాలుగా తీసుకోవాలి. ఇలా కలిపిన భోగిపళ్ళను పిల్లల తలపై పోయడం వల్ల సూర్యుని అనుగ్రహం పిల్లలకు కలిగి ఆరోగ్యంగా ఉండాలని భావిస్తారు. మా పాప భోగిపళ్ళు వేయించుకోవడానికి రెడీ అయిపోయింది. చక్కగా కూర్చుంది చాక్లెట్స్ తింటూ. ముందుగా పెద్దవారు అయిన పాప వాళ్ళ నానమ్మ, తాతయ్య భోగిపళ్ళు వేస్తున్నారు. తర్వాత వాళ్ళ నాన్నగారు భోగి పండ్లు వేస్తున్నారు. ఇప్పుడు నేను వేస్తున్నాను. భోగి పండ్లను క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ తిప్పి వేయాలి. అక్షింతలు కూడా వేసి ఆశీర్వదించాలి. ఇప్పుడు రిత్విక వల్ల చిన్నవ వేస్తుంది రేగిపళ్ళు. ఇక్కడ రిత్విక వాళ్ళ మామ వేస్తున్నారు. ఇంకా ఇక్కడ మా అక్క కూతురు శిల్ప. ఇక్కడ శిల్ప అండ్ మా చిన్నత్త కూతురు వరలక్ష్మి. మేము ముగ్గురం కలిపి ఒక పిక్ తీసుకున్నాం. ఇక్కడ రిత్విక వాళ్ళ మామ వాళ్ళు రేవంత్ అండ్ మోక్షిత్ బ్రదర్స్, వీళ్ళిద్దరు. ఇక్కడ రిత్విక వాళ్ళ అత్త కూతురు కావేరి. మేము అప్పుడప్పుడు సరదాగా గుండమ్మ అని పిలుస్తూ ఉంటాము. ఇంతటితో భోగిపళ్ళు వేయడం అయిపోయింది. భోగిపళ్ళు పోయడం అయిపోయిన తర్వాత పిల్లలకి ఎర్ర నీళ్లతో దిష్టి తీసి బొట్టు పెట్టాలి. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రికావనంలో రేగిపళ్ళు తింటూ తపస్సు చేశారట. అప్పుడు దేవతలు వారిపై ఈ బద్రీ ఫలాలను కురిపించారని. బద్రీ ఫలాలు అంటే రేగిపండ్లు. అందుకు గుర్తుగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపళ్ళు పోసే సాంప్రదాయం వచ్చింది. భోగిపళ్ళను 12 ఏళ్లలోపు పిల్లల తలపై పోస్తారు. దీని వలన పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. భోగిపళ్ళు వేసిన తర్వాత రిత్విక అక్షింతలు తింటూ ఆడుకుంటూ ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.